కీర్తనల గ్రంథము 59వ అధ్యాయం. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీదకు పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయవారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలో నుండి రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నాపైన పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుతున్నారు. నన్ను కలుసుకొనుటకే మేల్కొనుము. సైన్యములకు అధిపత్యగు యెహోవా అయిన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకే మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సాయంకాలమున వారు మరల వచ్చెదరు. కుక్కవలే మరుగుచు పట్టణమున చుట్టూ తిరుగుదురు. వినువారెవరనూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అపహాసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనును. నా కొరకు పంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. వారిని చంపకము, ఏలైనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అనగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి మాటలను బట్టి, వారు పలుకు శాపమును బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వముతో ఎక్కుబడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలనము చేయము. వారు లేకపోవనట్లు వారిని నిర్మూలనము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. సాయంకాలమున వారు మరల వచ్చెదరు. కుక్కవలే మరుగుచు పట్టణమునందు తిరుగుదురు. తిండి కొరకు వారు అటు ఇటు తిరుగులాడెదరు. తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయంగానున్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించేదను. ఉదయం నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగా దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించేదను. ఆమేన్.